హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో చేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వస్తాను. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా వచ్చి కలవచ్చు. సో ఇవాళ మనము నడుము నొప్పి గురించి మాట్లాడుతున్నాం. ఈ మధ్య నడుము నొప్పి చాలా కామన్ అయిపోయిందండి. ఇదివరకు ముసలి వాళ్ళే అనుకుంటే ఇప్పుడు యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ పీపుల్, స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరికీ ప్రతి ఒక్కరు నడుము నొప్పి అనేది కంప్లైంట్ చేస్తుంటారు. పిల్లల్లో బ్యాగ్స్ అనేది హెవీ బ్యాగ్స్ వేసుకునేసరికి ఆ లోడ్ ఓవర్లోడ్తో వాళ్ళకి నడుము నొప్పులు వస్తున్నాయి. యంగ్స్టర్స్కి కంటిన్యూస్గా కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి సాఫ్ట్వేర్ వాళ్ళు 8 గంటలు 10-12 గంటలు కూడా కొంతమంది కూర్చొని కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చేసరికి వాళ్ళకు కూడా నడుము నొప్పి వస్తుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఒకటే పొజిషన్లో కూర్చునేసరికి మజిల్స్ అంతా వీక్ అయిపోయి మీకు ఈ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ కూర్చునే విధానం, ఓకే, నిటర్గా కూర్చోవడము, ఓకే, సో సోఫాల మీద పడుకోవడము, లేకపోతే మన బాడీ మీద శ్రద్ధ వహించకుండా ఇష్టమైన రీతిలో కూర్చోవడము, దాంతో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఎల్డర్లీ పీపుల్కి ఏంటంటే ఏజ్తోని ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్లోంచి కాల్షియం వెళ్ళిపోయి ఎముకలు మెత్తబడిపోవడము, లేకపోతే స్పాండిలైటిస్ అంటే ఎముకలు అరిగిపోవడంతో కూడా ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్తో వస్తాయి. అంటే ఎముక మధ్యలో కండ ఉన్నది పక్కకు జరిగిపోయి నరానికి ఉతకపోతూ ఉంటుంది. ఈ నరం అనేది నడుముల నుంచి కింద కాళ్ళ వరకు తిమ్మిర్లు వస్తుంటాయి, నొప్పులు వస్తుంటాయి. ఇది డిస్క్ ప్రాబ్లంతో వస్తుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ లాంటిది, లేకపోతే నడుములో వేరే ఇతర రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే కూడా నడుములో నొప్పి వస్తుంటుంది. అస్తమానము ఈ నొప్పి వచ్చిన వాళ్ళు వాళ్ళ పనికి ఆటంకం కలుగుతుంటుంది. వాళ్ళ పని సరిగ్గా చేయలేకపోతారు, వర్క్ కెపాసిటీ తగ్గిపోతుంది. తిమ్మిరతో కూడా చాలామంది సతమతం అవుతుంటారు. కొంతమంది హైట్ మీద నుంచి పడిపోయి, లేకపోతే కింద జారి పడిపోయి కూడా నడుములో కొన్ని ఎముకకు ఫ్రాక్చర్లు అయ్యి, లేకపోతే ఎముక ముందుకు జరిగిపోయేసరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ నడుము నొప్పికి మనం ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనకు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేస్తే మనకు డిస్క్ ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఎముక ముందుకు జరిగిందా, లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది, నరాలు ఎలా ఉన్నాయి అన్నీ మనకు తెలుస్తాయి. ఎక్స్రేలో కేవలం ఓన్లీ బోన్సే తెలుస్తుంది. ఎంఆర్ఐలో మొత్తం అన్ని క్లియర్ కట్గా వస్తుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ ఏంది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడమా, అంటే మన పద్ధతుల్ని మార్చుకోవడము, అంటే ఫిట్గా ఉండడము, కొంచెం వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక విధంగా ఫిజికల్ యాక్టివిటీ చేయించుకొని వెయిట్ ఒకటి రిడక్షన్ చేయించుకొని వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి నొప్పులు తగ్గుతాయి. తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవడం. ఫిజియోథెరపీలో 2 రకాలు ఉంటాయి. మెషిన్స్ పెడతారు, ట్రాక్షన్ అని ఉంటుంది, అంటే లాగడం, వెయిట్స్ పెట్టి లాగడం అని ఉంటుంది. ఇవి 2 కూడా చేస్తారు. వీటితో తగ్గట్లేదు అని అంటే, అసలు నొప్పి ఎక్కువ అవుతుంది, రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అని అంటే, అప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. సపోజ్ సర్జరీ వెళ్ళని వాళ్ళు, లేకపోతే సర్జరీకి అవసరం లేకుండా ఒక ట్రయల్ వేద్దాము, ఇప్పుడే సర్జరీ అవసరం లేదు, ఆగొచ్చు, కొన్ని రోజులు ఆగొచ్చు, ట్రయల్ వేద్దామంటే ఈ ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటారు, అంటే లేజర్ లాంటిది, అది కూడా మనం ట్రై చేయొచ్చు. లేదు నొప్పి విపరీతంగా ఉంది, అసలు పనులు చేయలేకపోతున్నాం, బాడీ ఒకసేపు వైపు వంగినట్టుంది, నడక మారింది, ముందుకు వంగలేకపోతున్నాం అంటే అప్పుడు సర్జరీ చేయాలి. సర్జరీలో చాలా రకాలు ఉంటాయండి. దానికి మనకి ఎంఆర్ఐ బట్టి ఏ సర్జరీ చేస్తే అది బెటరో డాక్టర్ నిర్ణయిస్తారు. సర్జరీ చేసిన వెంటనే 2-3 రోజుల్లో పేషెంట్ మంచిగా నడవగలుగుతారు. ఈ పాతకాలంలో 6 నెలలు పడుకోవడం, సంవత్సరం పడుకోవడం అంటూ ఉండదు. సో సర్జరీ చేసిన తర్వాత యథావిధిగా, ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, యథావిధిగా నడవచ్చు. థ్యాంక్ యూ.